అమ్మ మాట మనం ఎందుకు వినాలో ఈ కథని చివరి వరకు వినండి. ఒక అడవిలో చెట్టు మీద ఓ పక్షి తన కుటుంబంతో పాటు ఉంటుంది. తన బిడ్డలు ఇంకా రెక్కలైన విడవని చిన్న పక్షులు. తండ్రి పక్షి బయటకు వెళ్లి ఆహారాన్ని సమకూరుస్తుంది. తల్లి పక్షి వాటికి తోడుగా ఉంటూ అనుక్షణం వాటిని రక్షించుకుంటుంది. చూడ్డానికి చుట్టూ ఆహ్లాదంగా కనిపిస్తున్న ప్రమాదం ఏ దిక్కున పొంచి ఉందో తెలియని పరిస్థితి. కాల నాగుల దగ్గర నుంచి అడవి జంతువుల వరకు అన్ని మాటు వేసుకుని చూస్తూనే ఉంటాయి. పక్షి పిల్లలు గూట్లోంచి బయట ప్రపంచాన్ని తొంగి చూస్తూ బయట ఉన్న అన్ని జంతువులు, పక్షులు స్వతంత్రంగా తిరుగుతున్నాయి. కానీ మనం మాత్రం ఇక్కడే బంధించి ఉన్నామనుకున్నాయి ఆ చిన్న పక్షులు. ఎలా అయినా బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేశాయి. మీకింకా బయటకు వెళ్ళే అంత సమయం రాలేదు. వచ్చిన తర్వాత తప్పక వెళ్దురంది తల్లి పక్షి. తల్లి మాట విని సరే అన్నాయి కొన్ని పక్షులు. కానీ అందులో 2 పక్షులు మాత్రం తల్లి కావాలనే తమని అదుపు చేస్తుందని భ్రమపడి తల్లి కన్నుగప్పి చటుక్కున బయటకి ఉరికాయి. ఇంకా రెక్కలు విడవకపోవడం వల్ల ఎగురులేక కింద పడిపోయాయి. అప్పటికే మాటు వేసుకుని కూర్చొని ఉన్న గుంటనక్క వాటిని గుటుక్కున మింగింది. అమ్మ మాట విన్న మిగతా పక్షులు కొన్ని రోజుల తర్వాత రెక్కలు వీడి సులభంగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అమ్మ ఏది చెప్పినా మన మంచికే. ఈ భూమి మీద అమ్మా, నాన్న అంతా మన మంచి కోరుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మార్పు నాతో మొదలైంది. అది ఏదో ఒక రోజు మీ వరకు చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.